కాకినాడ నగరంలో జగన్నాథపురం రెండు బ్రిడ్జీల మధ్యలో ఉన్నటువంటి బాల గంగాధర్ తిలక్ ప్రాంగణం వినాయక సాగర్ అనేటటువంటి పేరుతోటి గత 35 సంవత్సరాలుగా కాకినాడలో సామూహిక నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నటువంటి చరిత్ర కలిగిన ప్రాంతం. రేపు మన జిల్లా అధికారులు రేపంటే 16వ తేదీన నిమజ్జనం సందర్భంగా కాకినాడలో నిమజ్జనం చేస్తున్నటువంటి అన్ని పందిర్లు కమిటీలకి సర్టిఫికేట్ ఇచ్చి అభినందన కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కాబట్టి కాకినాడ నగరంలో పందిర్లు పెట్టిన ప్రతి కమిటీ సభ్యులకు కూడా ఆహ్వానం ఇస్తున్నాం. తప్పనిసరిగా నిమజ్జనం పూర్తయిన తర్వాత వేదిక దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఉన్నత అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వేదిక అలంకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పందిరి కమిటీలకు కూడా ఆహ్వానం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకినాడ చరిత్ర హైదరాబాద్లో నిమజ్జనం జరుగుతుందంటే టీవీలన్నీ కూడా నిమజ్జనం కార్యక్రమం వినాయకుడి పండుగతో నిండిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే కాకినాడే కనపడుతుంది ఆ స్థాయిలో. కానీ గత 3 సంవత్సరాలుగా కరోనా కారణంగా కొంత మనం చేయలేకపోయాం. ఈ సంవత్సరం ఉన్నత అధికారుల యొక్క సహకారంతో, ప్రభుత్వ సహకారంతో అన్ని స్థాయిల్లోనూ కాకినాడ జిల్లాలో ఇప్పుడు మన పెద్దలు స్వామీజీ రమణరాజు గారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం జరుగుతుంది. అన్ని మండల కేంద్రాల్లో కూడా అధికారుల కోఆర్డినేషన్ తోటి ఇటువంటి చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు చేస్తున్న కార్పొరేషన్ అధికారులకి, పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సచివాలయ సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా వినాయకుడి పండుగని మనం వాడవాడలా చేస్తున్నాం. వాడవాడలా పండుగ చేస్తున్నాం అనేటటువంటి ఒక విషయమే కాకుండా ఈ పండుగ వెనకాల ఉన్నటువంటి చరిత్ర, ఈ పండుగ వెనకాల ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం, ఈ పండుగ వెనకాల ఉన్నటువంటి ఒక మూల విరాట్ బాల గంగాధర్ తిలక్ యొక్క చరిత్రని మనందరూ కూడా చదవాలి. ఆ యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. దేశభక్తిని మనం పొందాలి, దైవ భక్తిని మనం పొందాలి. పెద్దల దగ్గర ఆశీస్సులు పొందేటటువంటి సంస్కారం కూడా మనం పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి మన యొక్క హిందువుల ఐక్యత అంటే చాలా మంది అనుకుంటారు మిగిలిన వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నాం అన్నారు. ఇది భారతదేశం, ఈ సనాతన ధర్మం, ఇది హిందూ ధర్మం. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువుల తర్వాత మన ఇంట్లోకి వెళ్తే మన స్వామి మన కులం వేరే ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఐక్యత, సమైక్యత ద్వారా మన యొక్క అభివృద్ధిని సాధించుకోవడం కోసం అందరూ ఐక్యంగా ఉండాలని ఈ యొక్క పండుగ ద్వారా, ఈ పండుగ వేదికల ద్వారా గతంలో స్వతంత్ర ఉద్యమాన్ని ఉరుకులు వేయించుకుంటూ స్వతంత్రం సాధించుకున్నటువంటి వేదిక ఇది. అందుకే ఈ ఐక్యతని సాధించుకోవాలని చెప్తున్నాం. ధన్యవాదాలు.